ఈ వీడియో అయితే ఎంసెట్ అండ్ ఈసెట్ రాసిన వాళ్ళ కోసం. ఇప్పుడు మీరు బీటెక్‌లో జాయిన్ అవుతారు కదా! ఇప్పుడు అందరూ ఏమనుకుంటారు అంటే ఏ భూమిలో ఉందిగా, ఏ భూమిలో ఉంది అని అందరూ ఏ సైడ్, ఏఎంఎస్ సైడ్ పోతారు. కానీ రాడ్ రియాలిటీ ఏంటంటే తెలంగాణ కాలేజ్‌లో ఇన్ 99% ఆఫ్ కాలేజెస్ ఏఐకి ఫ్యాకల్టీ లేదు. ఇదొచ్చి జస్ట్ 2, 3 ఇయర్స్ అయితుంది అంతే. 2, 3 ఇయర్స్‌లో ఏఐ మొత్తం నేర్చుకొని ఏఐ టీచ్ చేసానికి ఎవరు లేరు. అండ్ ఏఐ ఫీజెస్ అనేది చాలా కొంచెం ఎక్కువ ఉంటాయి. 2,00,000 నుంచి 3,00,000 వరకు. నేను ఏమంటున్నా అంటే మీరు ఏఐ చూసుకొని పోకండి. ఎందుకంటే మీరు ఇట్లా లాస్ట్‌కి పోయినా మళ్ళీ ఏఐ కోసం యూట్యూబ్ రావాల్సిందే. ఐటీ సైడ్ పోయినా యూట్యూబ్ రావాల్సిందే. సీఎస్‌సి సైడ్ పోయినా యూట్యూబ్ రావాల్సిందే. సో, ఏందంటే మీరు ఏఐ పోతేనే నేర్చుకుంటారనేం గాదు. మీరు నార్మల్ సీఎస్‌సి తీసుకున్న ఏఐ నేర్చుకోవచ్చు. ఐటీ తీసుకున్న ఏఐ నేర్చుకోవచ్చు. నెక్స్ట్ సైబర్ సెక్యూరిటీ తీసుకున్న నేర్చుకోవచ్చు. డాటా సైన్స్ తీసుకున్న నేర్చుకోవచ్చు. ఓన్లీ ఏఐ తీసుకుంటేనే ఏఐ ఎక్స్‌పర్ట్ అయితామని ఏం లేదు. నేను చెప్పొచ్చేది ఏందంటే ఏఐకి ఇంకా ఫ్యాకల్టీ లేరు. సి, పైథాన్, జావా ఎప్పటినుంచో ఉన్నాటికి చక్కగా ఫ్యాకల్టీ లేరు. మొన్న వచ్చిన ఏఐకి అయితే ఫ్యాకల్టీ లేనే లేరు. ఏదైతే రాడ్ రియాలిటీ ఎవరు చెప్పట్లేరు. అదే ఏఐ తీసుకో అని చెప్తుర్రు గానీ, ఎంత ఏఐ తీసుకున్నోళ్ళైనా మళ్ళీ లాస్ట్‌కొచ్చి యూట్యూబ్‌నే చదువుకుంటుర్రు. ఎన్ఎల్‌పీ అని, మెషిన్ లెర్నింగ్ అని యూట్యూబ్ క్లాసెసే ఇంటుర్రు మళ్ళీ. సో, అదే మనీ అక్కడ ఇన్వెస్ట్ చేసే వాళ్ళు కొంచెం తక్కువ ఇన్వెస్ట్ చేయండి మీరు తీసుకున్న బ్రాంచ్ మీద. ఇప్పుడు ఐటీ తీసుకోండి కొంచెం తక్కువుంటది. నెక్స్ట్ డాటా సైన్స్ తీసుకోండి కొంచెం తక్కువుంటది. సో, మీరు డాటా సైన్స్ అయన్నీ తీసుకొని మళ్ళా వచ్చి బయట నేర్చుకోండి. బయట అంటే ఎక్కడ యూట్యూబ్‌లో నేర్చుకోండి. మీరు ఏఎంఎల్ తీసుకున్న యూట్యూబ్‌కే వస్తారు. డాటా సైన్స్ తీసుకున్న యూట్యూబ్‌కే వస్తారు. ఏందంటే ఇక్కడ డాటా సైన్స్‌కి తక్కువుంటది మనకి మనీ అనేది. ఏఎంఎల్‌కి, ఏఐకి ఎక్కువుంటది. బ్రాంచ్ తీసుకునేటప్పుడు ఒకసారి ఆలోచించి బ్రాంచ్ తీసుకోండి. అందరూ చెప్తున్నారని బ్రాంచ్ తీసుకోకండి. ఎందుకంటే తర్వాత వాడెవడు చదవడు. మనమే వెళ్లి చదువుకోవాలి. మనమే ఎగ్జామ్స్ రాయాలి. ఎవడో చెప్పిండు ఏఐ భూమి ఉందని ఏఐ తీసుకుంటే తర్వాత మనమే లాస్ అయితాం. సో, అందుకోసమే తీసుకున్న ఏ బ్రాంచ్ అయినా దాంతో పాటు ఏఐ నేర్చుకోవచ్చు బయట. కానీ ఏఐలోడు ఎట్లా? వాడు ఆడ నేర్చుకుంటాడు. ఓకే. అక్కడ ఫీజు కట్టడు. ఓకే. మళ్ళా మనతో పాటు మళ్ళా యూట్యూబ్‌లో నేర్చుకుంటాడు. సో, నేను చెప్పేది అదే. మీరు ఫీజులైతే ఎక్కువ ఇన్వెస్ట్ చేయకండి బ్రాంచెస్ మీద. అన్ని లాస్ట్‌కి అయ్యే ప్లేస్‌మెంట్స్‌కి అందరూ ఆళ్ళే ఎలిజిబుల్ అయితారు. మీరు ఏ బ్రాంచ్ తీసుకున్నా ఏఐ నేర్చుకోవచ్చు, ఏఎంఎల్ నేర్చుకోవచ్చు, డీప్ లెర్నింగ్ నేర్చుకోవచ్చు. ఇంకా చాలా నేర్చుకోవచ్చు. కానీ లాస్ట్‌కి వచ్చేది మాత్రం యూట్యూబ్‌కే. సో, ఒకసారి ఆలోచించి బ్రాంచ్ అయితే తీసుకోండి. ఎందుకంటే ఇది మనీ మ్యాటర్స్. This is business.